నా ప్రియమైన దేశవాసులారా, నమస్కారం. ఈరోజు నేను మీతో మన్ కీ బాత్ కార్యక్రమంలో నా మనసులో మాట చెబుతూ ఉన్నప్పుడు నా హృదయంలో చాలా బాధ కలుగుతోంది. ఏప్రిల్ 22వ తేదీన పహల్గాంలో జరిగిన ఉగ్రవాదుల దాడి దేశంలోని ప్రతి పౌరుణ్ణి కలిచివేసింది. బాధిత కుటుంబాల పట్ల ప్రతి భారతీయుడికి ప్రగాఢ సానుభూతి ఉంది. ఏ రాష్ట్రానికి చెందినవారైనా, ఏ భాష మాట్లాడినా ఈ దాడిలో ఆత్మీయుల్ని కోల్పోయిన వారి బాధను అనుభవిస్తున్నారు. ఉగ్రవాదుల దాడి చిత్రాల్ని చూసి ప్రతి భారతీయుడి రక్తం మరుగుతున్నట్టు అనిపిస్తోంది. పహల్గాంలో జరిగిన ఈ దాడి తీవ్రవాదాన్ని పోషించే వారి నిస్పృహను, వారి పిరికితనాన్ని తెలియచేస్తోంది. కాశ్మీర్లో శాంతి నెలకొని ఉన్న తరుణంలో పాఠశాలలు, కళాశాలల్లో చైతన్యం వచ్చింది. నిర్మాణ పనులు అపూర్వమైన వేగం పుంజుకున్నాయి. ప్రజాస్వామ్యం బలపడుతున్నది. పర్యాటకుల సంఖ్య రికార్డు స్థాయిలో పెరిగింది. ప్రజల ఆదాయం పెరుగుతున్నది. యువతకు కొత్త అవకాశాలు ఏర్పడుతున్నాయి. దేశ శత్రువులు, జమ్మూ కాశ్మీర్ శత్రువులకు ఇది నచ్చలేదు. కాశ్మీర్ను మళ్లీ నాశనం చేయాలని ఉగ్రవాదులు, వారి యజమానులు కోరుకుంటున్నారు. అందుకే ఇంత పెద్ద కుట్ర జరిగింది. దేశ ఐక్యత, 140 కోట్ల మంది భారతీయుల సంఘీభావం ఉగ్రవాదానికి వ్యతిరేకంగా జరుగుతున్న ఈ యుద్ధంలో మనకున్న అతిపెద్ద బలాలు. ఈ ఐక్యత ఉగ్రవాదంపై మన నిర్ణయాత్మక పోరాటానికి ఒక బలమైన ఆధారం. దేశం ఎదుర్కొంటున్న ఈ సవాల్ను మరింత గట్టిగా ఎదుర్కొనేందుకు మనం మన సంకల్పాన్ని బలోపేతం చేసుకోవాలి. ఒక దేశంగా మనం దృఢ సంకల్పాన్ని ప్రదర్శించాలి. ఉగ్రవాద దాడి తర్వాత యావత్ దేశం ఒకే గొంతుతో మాట్లాడుతున్నది. మిత్రులారా, భారతదేశంలో మనకున్న ఆక్రోశం ప్రపంచం అంతటా ఉంది. ఈ ఉగ్రవాద దాడి తర్వాత ప్రపంచం నలుమూలల నుంచి నిత్యం సంతాప సందేశాలు వెలువెత్తుతున్నాయి. ప్రపంచ నాయకులు కూడా నాకు ఫోన్ చేశారు, లేఖలు రాశారు, సందేశాలు పంపారు. ఈ దారుణమైన ఉగ్రవాద దాడిని అందరూ తీవ్రంగా ఖండించారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి ప్రకటించారు. ఉగ్రవాదంపై పోరాటంలో ప్రపంచం మొత్తం 140 కోట్ల మంది భారతీయులకు అండగా నిలుస్తున్నది. న్యాయం చేస్తామని, తప్పకుండా న్యాయం కొనసాగేలా చేస్తామని బాధిత కుటుంబాలకు మరోసారి హామీ ఇస్తున్నాను. ఈ దాడికి కారకులైన వారికి, కుట్రదారులకు కఠినంగా సమాధానం చెబుతాం. మిత్రులారా, 2 రోజుల క్రితం మన దేశంలోని గొప్ప శాస్త్రవేత్త డాక్టర్ కె కస్తూరి రంగన్ గారిని కోల్పోయాం. నేను కస్తూరి రంగన్ గారిని కలిసినప్పుడల్లా భారతదేశ యువత ప్రతిభ, ఆధునిక విద్య, అంతరిక్ష శాస్త్రం లాంటి అంశాలపై చాలా మాట్లాడుకునేవాళ్ళం. సైన్స్, విద్యారంగం భారతదేశ అంతరిక్ష కార్యక్రమాలని కొత్త శిఖరాలకు చేర్చటంలో ఆయన చేసిన కృషి ఎప్పటికీ గుర్తుండిపోతుంది. కస్తూరి రంగన్ నాయకత్వంలో ఇస్రోకు కొత్త గుర్తింపు వచ్చింది. ఆయన మార్గదర్శకత్వంలో సాగిన అంతరిక్ష కార్యక్రమాలు మన దేశ ప్రయత్నాలకు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తీసుకొచ్చాయి. భారతదేశంలో ఈ రోజుల్లో ఉపయోగిస్తున్న అనేక ఉపగ్రహాలు డాక్టర్ కస్తూరి రంగన్ పర్యవేక్షణలో ప్రయోగించాం. ఆయన వ్యక్తిత్వాన్ని గురించి మరొక ప్రత్యేక అంశం ఉంది. దీని నుంచి యువతను నేర్చుకోవచ్చు కూడా. ఆయన ఎల్లప్పుడూ ఆవిష్కరణకు ఎంతో ప్రాధాన్యత ఇచ్చారు. కొత్తది నేర్చుకోవటం, తెలుసుకోవటం, చేయటం. ఈ దృక్పథం చాలా స్ఫూర్తిదాయకం. దేశ నూతన జాతీయ విద్యా విధానాన్ని రూపొందించడంలో డాక్టర్ కె కస్తూరి రంగన్ గారు కూడా పెద్ద పాత్ర పోషించారు. డాక్టర్ కస్తూరి రంగన్ 21వ శతాబ్దపు ఆధునిక అవసరాలకు అనుగుణంగా విద్యను పురోగమన మార్గంలోకి తీసుకెళ్లాలి అనే ఆలోచనతో ముందుకొచ్చారు. దేశానికి ఆయన చేసిన నిస్వార్థ సేవ, దేశ నిర్మాణం కోసం ఆయన చేసిన కృషి ఎప్పటికీ గుర్తుండిపోతుంది. నేను డాక్టర్ కె కస్తూరి రంగన్ గారికి నా వినయపూర్వకమైన నివాళులు అర్పిస్తున్నాను. ప్రియమైన నా దేశ ప్రజలారా, ఈ ఏప్రిల్ నెలతో ఆర్యభట్ట ఉపగ్రహాన్ని ప్రయోగించి 50 ఏళ్లు పూర్తయింది. ఈరోజు మనం వెనక్కి తిరిగి చూసుకుంటే 50 ఏళ్ల ప్రయాణం గుర్తుకు తెచ్చుకుంటే మనం ఎంత దూరం ప్రయాణించామో మనం అర్థం చేసుకోవచ్చు.
అంతరిక్ష రంగంలో భారతదేశం కలలు కంటున్న ఈ ప్రయాణం ఒకప్పుడు కేవలం ధైర్యంతో ఆరంభమైంది. దేశం కోసం ఏదైనా చేయాలి అనే తపన ఉన్న కొంతమంది యువ శాస్త్రవేత్తల కృషి వల్ల అది సాధ్యమైంది. వారికి ఈరోజు ఉన్నట్టు ఆధునిక వనరులు లేవు, ప్రపంచ స్థాయి సాంకేతిక పరిజ్ఞానం అందుబాటులో లేదు. వారిలో ఉన్నవి ప్రతిభ, అంకితభావం, కృషి, దేశం కోసం ఏదైనా చేయాలి అనే అభిరుచి. మన శాస్త్రవేత్తలు ఎడ్ల బండ్లు, సైకిళ్ల మీద పరికరాల్ని మోస్తున్న చిత్రాల్ని కూడా మీరు తప్పక చూసుంటారు. వారి ఆ అంకితభావం, సేవాస్ఫూర్తి కారణంగానే ఈరోజు చాలా మార్పు వచ్చింది. నేడు భారతదేశం గ్లోబల్ స్పేస్ పవర్గా ఎదిగింది. ఏకకాలంలో 104 ఉపగ్రహాల్ని ప్రయోగించి రికార్డు సృష్టించాం. చంద్రుని దక్షిణ ధృవాన్ని చేరుకున్న మొదటి దేశంగా ఘనత సాధించాం. భారతదేశం మార్స్ ఆర్బిటర్ మిషన్ను ప్రారంభించింది. ఆదిత్య L1 మిషన్ ద్వారా మనం సూర్యుడికి చాలా దగ్గరగా చేరుకున్నాం. నేడు భారతదేశం మొత్తం ప్రపంచంలో అత్యంత తక్కువ ఖర్చుతో విజయవంతమైన అంతరిక్ష కార్యక్రమంలో ఎంతో ముందుంది. ప్రపంచంలోని చాలా దేశాలు తమ ఉపగ్రహాలు, అంతరిక్ష యాత్రల కోసం మన ఇస్రో నుంచి సహాయం తీసుకుంటున్నాయి. మిత్రులారా, ఇస్రో ఏదైనా ఉపగ్రహాన్ని ప్రయోగించటం చూస్తూ ఉంటే ఎంత గర్వంగా భావిస్తాం. 2014లో PSLV C-23 ప్రయోగాన్ని చూసినప్పుడు నాకు అలాంటి అనుభూతే కలిగింది. 2019లో చంద్రయాన్-2 ల్యాండింగ్ సమయంలో కూడా నేను బెంగళూరులోని ఇస్రో కేంద్రంలో ఉన్నాను. ఆ సమయంలో చంద్రయాన్ ఆశించిన విజయం సాధించలేదు. శాస్త్రవేత్తలకు అది చాలా క్లిష్టమైన సమయం. శాస్త్రవేత్తల సహనాన్ని, ఏదైనా సాధించాలి అనే తపనను నేను స్వయంగా నా కళ్ళతో చూశాను. మరికొన్నేళ్ల తర్వాత ఆ శాస్త్రవేత్తలే చంద్రయాన్-3ని ఎంత విజయవంతం చేశారో ప్రపంచం మొత్తం చూసింది. మిత్రులారా, ఇప్పుడు భారతదేశం అంతరిక్ష విభాగంలో ప్రైవేటు రంగానికి కూడా అవకాశాలు కల్పిస్తోంది. నేడు చాలామంది యువకులు స్పేస్ స్టార్టప్లో కొత్త జెండాల్ని రెపరెపలాడిస్తున్నారు. 10 ఏళ్ల క్రితం ఈ రంగంలో ఒకే కంపెనీ ఉండేది. కానీ నేడు దేశంలో 375 కంటే ఎక్కువ స్పేస్ స్టార్టప్లు పనిచేస్తున్నాయి. రాబోయే కాలం అంతరిక్ష రంగం అనేక కొత్త అవకాశాల్ని తెస్తోంది. భారత్ కొత్త శిఖరాల్ని తాకుతున్నది. గగన్యాన్, స్పేడెక్స్, చంద్రయాన్-4 వంటి అనేక ముఖ్యమైన మిషన్ల కోసం దేశం సిద్ధమవుతోంది. మనం వీనస్ ఆర్బిటర్ మిషన్, మార్స్ ల్యాండర్ మిషన్లపై కూడా పనిచేస్తున్నాం. మన అంతరిక్ష శాస్త్రవేత్తలు తమ ఆవిష్కరణలతో దేశవాసుల్ని కొత్త గర్వంతో నింపుతారు. మిత్రులారా, గత నెలలో మయన్మార్లో సంభవించిన భూకంపానికి సంబంధించిన భయంకరమైన చిత్రాల్ని మీరు తప్పక చూసుంటారు. మయన్మార్లో ఆ భూకంపం ఎంత భారీ వినాశనాన్ని కలిగించింది. శిథిలాల్లో చిక్కుకున్న ప్రజలకు ప్రతి శ్వాస విలువైంది, ప్రతి క్షణం విలువైంది. అందుకే భారత్ వెంటనే మయన్మార్లోని మన సోదర సోదరీమణుల కోసం ఆపరేషన్ బ్రహ్మను ఆరంభించింది. ఎయిర్ ఫోర్స్, ఎయిర్ క్రాఫ్ట్ నుంచి నేవీ షిప్ల దాకా ప్రతి ఒక్కటి మయన్మార్కు సహాయం చేసేందుకు వెంటనే పంపించాం. అక్కడ భారత బృందం క్షేత్రస్థాయి ఆసుపత్రిని సిద్ధం చేసింది. ఇంజనీర్ల బృందం ముఖ్యమైన భవనాలు, మౌలిక సదుపాయాలకు జరిగిన నష్టాన్ని అంచనా వేయటానికి సాయం చేసింది. భారత బృందం అక్కడ దుప్పట్లు, టెంట్లు, స్లీపింగ్ బ్యాగులు, మందులు, ఆహార పదార్థాలు, ఇలా అనేక ఇతర వస్తువులను కూడా సరఫరా చేసింది. ఈ సమయంలో భారత బృందాలకు అక్కడి ప్రజల నుంచి ప్రశంసలు కూడా అందాయి. మిత్రులారా, ఆ సంక్షోభ సమయంలో సాహసం, ధైర్యం, వివేకాలకు సంబంధించిన అనేక హృదయాల్ని హత్తుకునే ఉదాహరణలు వెలుగులోకొచ్చాయి. 18 గంటల పాటు శిథిలాల కింద కూరుకుపోయిన 70 ఏళ్లు పైబడ్డ ఓ వృద్ధురాల్ని మన భారత బృందం రక్షించింది. ప్రస్తుతం టీవీలో మన్ కీ బాత్ చూస్తున్న వారు ఆ తల్లి ముఖాన్ని కూడా చూస్తారు. భారతదేశం నుంచి వచ్చిన ఆ బృందం ఆ వృద్ధురాలి ఆక్సిజన్ స్థాయిని స్థిరీకరించటం నుంచి ఫ్రాక్చర్కు చికిత్స చేసేదాకా సాధ్యమైన ప్రతి సదుపాయాన్ని అందించింది. ఆ వృద్ధురాలు ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయినప్పుడు
ఆమె మన బృందానికి కృతజ్ఞతలు చెప్పింది. భారత రక్షణ బృందం వల్లనే తనకు కొత్త జీవితం వచ్చింది అని చెప్పింది. మన బృందాల వల్లే తమకు స్నేహితులు, బంధువులు చాలామంది దొరికారని కూడా చెప్పింది. మిత్రులారా, భూకంపం తర్వాత మయన్మార్లోని మాండలేలోని ఒక మఠంలో చాలామంది చిక్కుకుపోయే అవకాశం ఉంది అని మన భారత బృందం భావించింది. మన బృందాల సభ్యులు అక్కడ కూడా సహాయ రక్షక కార్యకలాపాలు నిర్వహించారు. దీని కారణంగా వారు బౌద్ధ సన్యాసుల నుంచి ఆశీర్వాదాలు పొందారు. ఆపరేషన్ బ్రహ్మలో పాల్గొన్న ప్రతి ఒక్కరి పట్ల గర్వంగా ఉంది. మనకు మన సంప్రదాయం ఉంది, మనవైన విలువలు మనకున్నాయి. మనకు వసుధైవ కుటుంబ భావన ఉంది. ప్రపంచం మొత్తం ఒకే కుటుంబం. సంక్షోభ సమయాల్లో ప్రపంచ స్నేహితుడిగా భారతదేశ సంసిద్ధత, మానవత్వం పట్ల భారతదేశ నిబద్ధత మనకు గుర్తింపుగా మారుతున్నాయి. మిత్రులారా, ఆఫ్రికాలోని ఇథియోపియాలో మన ప్రవాస భారతీయులు చేస్తున్న వినూత్న ప్రయత్నాన్ని గురించి నేను తెలుసుకున్నాను. పుట్టుకతో గుండె జబ్బులతో బాధపడుతున్న పిల్లల్ని చికిత్స కోసం మన దేశానికి పంపటానికి ఇథియోపియాలో ఉన్న భారతీయులు ఎంతో చొరవ తీసుకుంటున్నారు. అలా చాలామంది పిల్లలకు భారతీయ కుటుంబాలు ఆర్థిక సాయాన్ని కూడా చేస్తున్నాయి. డబ్బు లేకపోవటంతో చిన్నపిల్లల కుటుంబం భారతదేశానికి రాలేకపోతూ ఉంటే అందుకు తగిన ఏర్పాట్లు కూడా మన భారతీయ సోదర సోదరీమణులు చేస్తున్నారు. ఇథియోపియాలో తీవ్రమైన వ్యాధితో బాధపడుతున్న ప్రతి పేద బిడ్డకు మెరుగైన చికిత్స అందేలా చూడటమే వారు చేస్తున్న ఈ పవిత్ర ప్రయత్నం. భారతీయ ప్రవాసుల ఈ ఉదాత్తమైన పని ఇథియోపియాలో ఎంతో ప్రశంసలు అందుకుంటోంది. భారతదేశంలో వైద్య సదుపాయాలు నిరంతరం మెరుగుపడుతూ ఉన్నాయి అని మీకు తెలుసు. ఇతర దేశాల ప్రజలు కూడా మన దేశంలో మెరుగుపడుతోన్న ఈ వైద్య సౌకర్యాల్ని సద్వినియోగం చేసుకుంటున్నారు. మిత్రులారా, కొన్నాళ్ల క్రితం ఆఫ్ఘనిస్తాన్ ప్రజల కోసం మన దేశం పెద్ద మొత్తంలో వ్యాక్సిన్ పంపించింది. రేబిస్, టెటనస్, హెపటైటిస్ బి, ఇన్ఫ్లుయెంజా లాంటి ప్రమాదకరమైన వ్యాధుల్ని నివారించేందుకు ఈ వ్యాక్సిన్ ఉపయోగపడుతుంది. ఈ వారం నేపాల్ అభ్యర్థన మేరకు భారతదేశం నేపాల్కు పెద్ద మొత్తంలో మందులు, వ్యాక్సిన్లను పంపింది. ఇది తలసేమియా, సికిల్ సెల్ లాంటి వ్యాధులతో బాధపడుతున్న రోగులకి ఎంతో సహాయకారిగా ఉంది. మానవాళికి సేవ చేయటం విషయానికొస్తే మన భారతదేశం ఎల్లవేళలా ముందుంటుంది. భవిష్యత్తులో కూడా ఇలాంటి ప్రతి అవసరంలో మనం ముందుండాలి, ముందుంటాం కూడా. మిత్రులారా, మనం విపత్తు నిర్వహణ గురించి చాలా మాట్లాడుకుంటూ ఉన్నాం. ఏదైనా ప్రకృతి వైపరీత్యాన్ని ఎదుర్కోవటంలో మీ అప్రమత్తత, అంటే మీరు ఎంతో జాగ్రత్తగా ఉండటం అనేది చాలా ముఖ్యం. ఇప్పుడు మీరు మీ మొబైల్లోని ప్రత్యేక యాప్ నుంచి ఈ అప్రమత్తతలో సహాయం పొందొచ్చు. ఈ యాప్ ప్రకృతి విపత్తు అనుకోకుండా ఏర్పడితే ఇలాంటి ఇబ్బంది పడకుండా, అందులో చిక్కుకోకుండా మిమ్మల్ని కాపాడుతుంది. ఈ యాప్ పేరు సచేత్. సచేత్ యాప్ని జాతీయ విపత్తు నిర్వహణ సంస్థ, నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ ఆఫ్ ఇండియా వారు తయారు చేశారు. వరదలు, తుఫాన్లు, కొండ చర్యలు విరిగిపట్టం, సునామీ, కార్చిచ్చు, అలాగే హిమపాతాలు, మెరుపు లాంటి విపత్తులు ఏవైనా కావచ్చు. ఈ సచేత యాప్ మీకు సమాచారం అందించేందుకు, అన్ని విధాలుగా రక్షించేందుకు ప్రయత్నం చేస్తుంది. ఈ యాప్ ద్వారా మీరు వాతావరణ శాఖకు సంబంధించిన అప్డేట్లను కూడా పొందొచ్చు ఎప్పటికప్పుడు. విశేషం ఏంటంటే ఈ సచేత్ యాప్ ప్రాంతీయ భాషల్లో కూడా చాలా సమాచారాన్ని మీకు అందిస్తుంది. మీరు కూడా నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ ఆఫ్ ఇండియా వారు, అంటే జాతీయ విపత్తు నిర్వహణ సంస్థ వారి ఈ సచేత్ యాప్ను సద్వినియోగం చేసుకోవాలి. మీ అనుభవాల్ని మాతో పంచుకోవాలి అవసరం ఏర్పడ్డప్పుడు. నా ప్రియమైన దేశ ప్రజలారా, మన భారతదేశ ప్రతిభను ఈరోజు ప్రపంచవ్యాప్తంగా ప్రశంసించడం చూస్తున్నాం. భారత యువత పట్ల ప్రపంచ దృక్కోణం మారిపోయింది. ఏ దేశంలో అయినా యువత ఆసక్తి దేశ భవిష్యత్తు ఎలా ఉంటుందో, ఎలా ఉండబోతుందో నిర్ణయిస్తుంది. నేడు భారతదేశ యువత సైన్స్, టెక్నాలజీ, ఇన్నోవేషన్ల వైపు పరుగులు తీస్తోంది. వెనకబాటుతనానికి మారుపేరుగా ఉన్న ప్రాంతాల్లో కూడా
మన యువత మనకు కొత్త విశ్వాసాన్ని కలిగించే ఇలాంటి ఉదాహరణలు అందించింది. ఛత్తీస్గఢ్లోని దంతేవాడ సైన్స్ సెంటర్ ఈరోజు అందరి దృష్టిని ఆకర్షిస్తున్నది. కొంతకాలం క్రితం దాకా దంతేవాడ హింసకు, అశాంతికి మాత్రమే ప్రసిద్ధి చెందింది. కానీ ఇప్పుడు దంతేవాడ సైన్స్ సెంటర్ పిల్లలకు, వారి తల్లిదండ్రులకు ఒక కొత్త ఆశాకిరణం. ఈ విజ్ఞాన కేంద్రాన్ని సందర్శించటం పిల్లలకు ఎంతో ఆనందంగా ఉంది. వాళ్ళిప్పుడు ఈ సాంకేతికతను ఉపయోగించి కొత్త యంత్రాల్ని, కొత్త ఉత్పత్తుల్ని తయారు చేయటం నేర్చుకుంటున్నారు. 3D ప్రింటర్లు, రోబోటిక్ కార్లతో పాటు ఇతర వినూత్న విషయాలు తెలుసుకునే అవకాశం వాళ్ళకు లభించింది. కొంతకాలం కిందట నేను గుజరాత్ సైన్స్ సిటీలో సైన్స్ గ్యాలరీస్ని ఆరంభించాను. ఆధునిక విజ్ఞాన సామర్థ్యాల గురించి, సైన్స్ మనకు చేస్తున్న మేలు గురించి ఈ గ్యాలరీలు మనకు స్పష్టంగా తెలియజేస్తాయి. ఈ గ్యాలరీల పట్ల అక్కడి పిల్లల్లో ఎంతో ఉత్సాహం ఉందని నాకు సమాచారం అందింది. సైన్స్, ఇన్నోవేషన్ పట్ల పెరుగుతున్న ఈ శ్రద్ధ ఖచ్చితంగా మన భారతదేశాన్ని కొత్త శిఖరాలకు తీసుకెళ్తుంది. నా ప్రియమైన దేశవాసులారా, మన దేశానికి అతి పెద్ద బలమైన మన 140 కోట్ల మంది ప్రజలు, అంటే మానవ వనరులు, వారి సామర్థ్యం, వారి సంకల్ప శక్తి, కోట్లాది మంది ప్రజలు కలిసి ఒక ప్రచారంలో చేరితే దాని ప్రభావం ఎంత భారీగా ఉంటుంది. దీనికి ఉదాహరణే ఏక్ పేడ్ మాకే నామ్. ఏక్ పేడ్ మాకే నామ్ ప్రచారం మనకు జన్మనిచ్చిన తల్లి కోసం, మనల్ని తన ఒళ్ళో ఉంచుకున్న భూమాత కోసం కూడా. మిత్రులారా, జూన్ 5వ తేదీన ప్రపంచ పర్యావరణ దినోత్సవం. ఈ ప్రచారానికి ఆ రోజుకు ఒక సంవత్సరం పూర్తి కాబోతోంది. ఈ ఒక్క సంవత్సరంలో ఈ ప్రచారం కింద దేశవ్యాప్తంగా 140 కోట్ల మొక్కల్ని అమ్మ పేరిట నాటడం జరిగింది. భారతదేశం ప్రారంభించిన ఈ చొరవను చూసి దేశం వెలుపల ఉన్న ప్రజలు కూడా తమ తల్లుల పేరు మీద మొక్కలు నాటారు. మీరు కూడా ఈ ప్రచారంలో భాగం అయ్యారు, ఇంకా కొనసాగాలి కూడా. తద్వారా ఒక సంవత్సరం పూర్తయిన తర్వాత ఈ భాగస్వామ్యం విషయంలో మీరు ఎంతో గర్వపడతారు కూడా. మిత్రులారా, చెట్లు చల్లదనాన్ని అందిస్తాయని, వేడి నుంచి ఆ చెట్ల నీడ ఎంతో ఉపశమనాన్ని కలిగిస్తుందని మనందరికీ తెలుసు. అయితే తాజాగా ఒక కొత్త వార్త నా దృష్టిని ఆకర్షించింది. గుజరాత్ అహ్మదాబాద్ నగరంలో గత కొన్నేళ్లుగా 70 లక్షలకు పైగా చెట్లు నాటారు. ఈ చెట్లు అహ్మదాబాద్లో పచ్చదనాన్ని అద్భుతంగా పెంచాయి. దీంతోపాటు సబర్మతీ నది మీద రివర్ ఫ్రంట్ నిర్మాణం, కాంకరియా లాంటి కొన్ని సరస్సుల పునర్నిర్మాణం, ఈ కారణంగా అక్కడ నీటి వనరుల సంఖ్య కూడా ఇతోధికంగా పెరిగింది. గత కొన్ని సంవత్సరాల్లో గ్లోబల్ వార్మింగ్కు వ్యతిరేకంగా పోరాడుతున్న ప్రధాన నగరాల్లో అహ్మదాబాద్ ఒకటిగా మారింది అని ఇప్పుడు వార్తా నివేదికలు చెబుతున్నాయి. అక్కడి ప్రజలు కూడా ఈ మార్పును, వాతావరణంలో చల్లదనాన్ని ఆస్వాదిస్తున్నారు, హాయిగా అనుభవిస్తున్నారు. అహ్మదాబాద్లో నాటిన ఈ చెట్లు అక్కడ కొత్త శ్రేయస్సును తీసుకురావడానికి కారణమయ్యాయి. భూ వాతావరణాన్ని పదిలంగా ఉంచుకోవటానికి, వాతావరణ మార్పుల సవాళ్లను అధిగమించేందుకు, మీ పిల్లల భవిష్యత్తును భద్రపరిచేందుకు ఒక చెట్టును మీ అమ్మ పేరుతో నాటాలి అని నేను మీ అందరినీ మరోసారి కోరుతున్నాను. మిత్రులారా, మనసుంటే మార్గం ఉంటుంది అనేది చాలా పాత సామెతే కదా. అది మీ అందరికీ తెలుసు. మనం ఏదైనా కొత్తగా చేయాలి అని అనుకున్నప్పుడు ఖచ్చితంగా గమ్యాన్ని చేరుకుంటాం. మీరు పర్వతాల్లో పెరిగే యాపిల్స్ చాలా తింటూ ఉండొచ్చు, కానీ కర్ణాటక యాపిల్స్ రుచి చూసారా అని నేను అడిగితే మీరు ఆశ్చర్యపోతారు. సాధారణంగా పర్వతాల మీద మాత్రమే యాపిల్స్ పండిస్తారు అని మనకు తెలుసు కదా. మరి కర్ణాటకలోని బాగల్కోట్లో నివసించే శ్రీశైల తెలి గారు మైదాన ప్రాంతంలో యాపిళ్లను పండించారు. వారు నివసించే కులాలి గ్రామంలో యాపిల్ చెట్లు 35 డిగ్రీల కంటే ఎక్కువ ఉష్ణోగ్రతల వద్ద కూడా ఫలాల్ని ఇవ్వటం ఆరంభించాయి. శ్రీశైల తెలి గారికి వ్యవసాయం అంటే ఎంతో ఇష్టం. అందుకే యాపిల్ సాగులో కూడా ఓ ప్రయత్నం చేశారు, ఫలితం సాధించారు. వారు నాటిన యాపిల్ చెట్లకు నేడు పెద్ద సంఖ్యలో యాపిల్స్ పండటంతో పాటు వాటిని విక్రయిస్తూ మంచి ఆదాయాన్ని పొందుతున్నారు కూడా. మిత్రులారా, యాపిల్స్ ప్రస్తావన వచ్చింది కాబట్టి మీరు కిన్నౌరి యాపిల్ అనే పేరు వినే ఉంటారు కదా.
యాపిల్కు ప్రసిద్ధి చెందిన కిన్నౌర్లో కుంకుమ పువ్వు ఉత్పత్తి ఆరంభమైంది. సాధారణంగా హిమాచల్లో కుంకుమ పువ్వు సాగు తక్కువగా ఉండేది. కానీ ఇప్పుడు కిన్నౌర్లోని అందమైన సాంగ్లా లోయలో కూడా కుంకుమ పువ్వు సాగు ఆరంభమైంది. అలాంటి మరో ఉదాహరణ కేరళలోని వాయనాడ్. ఇక్కడ కూడా కుంకుమ పువ్వు పండించటంలో విజయం సాధించారు. వాయనాడ్లో ఈ కుంకుమ పువ్వును ఏ పొలంలోనో మట్టిలోనో మామూలుగా పండించటం కాదు, ఏరోపోనిక్స్ టెక్నిక్ ఉపయోగించి పండిస్తున్నారు అక్కడ. లిచ్చీ ఉత్పత్తి విషయంలో కూడా ఇలాంటి ఆశ్చర్యకరమైన సంగతే మరొకటి ఉంది. బీహార్, పశ్చిమ బెంగాల్ లేదా జార్ఖండ్లో లిచ్చీ పెరుగుతుంది అని మనం వింటున్నాం. అయితే ఇప్పుడు దక్షిణ భారతదేశంలో రాజస్థాన్లో కూడా లిచ్చీ ఉత్పత్తి జరుగుతోంది. తమిళనాడుకు చెందిన తిరువీర అరసు గారు కాఫీ పండించేవారు. ఆయన కొడైకెనాల్లో లిచ్చీ చెట్లను నాటారు. 7 ఏళ్ల కృషి తర్వాత ఆ లిచ్చీ చెట్లు ఫలాల్ని ఇవ్వటం ఆరంభించాయి. లిచ్చీ సాగులో ఆయన సాధించిన విజయం చుట్టుపక్కల ఉన్న ఎంతోమంది రైతులకు కూడా స్ఫూర్తినిచ్చింది. రాజస్థాన్లో లిచ్చీని పెంచడంలో జితేంద్ర సింగ్ రానావత్ విజయం సాధించారు. ఇందాక చెప్పిన తమిళనాడు విజయం. ఇలాంటి ఉదాహరణలన్నీ కూడా ఎంతో స్ఫూర్తిదాయకం కదా. మనం ఏదైనా కొత్తగా చేయాలి అని నిర్ణయించుకుంటే కష్టాలు ఎన్ని ఎదురైనా పట్టుదలతో ఉండాలి. అసాధ్యాన్ని కూడా సుసాధ్యం చేయొచ్చు కదా. నా ప్రియమైన దేశ ప్రజలారా, ఈరోజు ఏప్రిల్ నెలలో చివరి ఆదివారం. మరికొద్ది రోజుల్లో మే నెల ఆరంభమవుతుంది. ఈ రోజు నుంచి మిమ్మల్ని 108 ఏళ్ళు వెనక్కి తీసుకెళ్తున్నాను. 1917 సంవత్సరం ఏప్రిల్, మే ఈ 2 నెలల్లో దేశంలో స్వాతంత్రం కోసం ఓ ప్రత్యేకమైన యుద్ధం జరిగింది. బ్రిటిష్ వారి దౌర్జన్యాలు అప్పుడు తారాస్థాయికి చేరుకున్నాయి. పేదలు, అణగారిన వర్గాల వారు, రైతుల మీద అమానవీయ స్థాయిలో దోపిడీ జరిగింది. బీహార్లోని సారవంతమైన భూముల్లో నీలిమందు సాగు చేయాల్సిందిగా రైతుల్ని బ్రిటిష్ వారు బలవంత పెట్టారు. నీలిమందు సాగు వల్ల రైతుల పొలాలు బీడుగా మారిపోయాయి. కానీ బ్రిటిష్ ప్రభుత్వం దాని గురించి పట్టించుకోలేదు. అలాంటి పరిస్థితిలో మహాత్మా గాంధీ 1917లో బీహార్లోని చంపారణ్కు చేరుకున్నారు. మా భూములు బీడుగా మారిపోతున్నాయి, మాకు తినడానికి తిండి లేదు అని అక్కడి రైతులు గాంధీజీతో చెప్పారు. లక్షలాది మంది రైతుల బాధలు గాంధీజీ మనసులో ఒక తీర్మానానికి దారితీశాయి. అక్కడి నుంచి చంపారణ్ చారిత్రాత్మక సత్యాగ్రహం ఆరంభమైంది. భారతదేశంలో బాపు చేసిన మొదటి అతిపెద్ద ప్రయోగం చంపారణ్ సత్యాగ్రహం. బాపు సత్యాగ్రహంతో బ్రిటిష్ యంత్రాంగం మొత్తంగా కదిలింది. రైతుల్ని నీలిమందు పండించాల్సిందిగా బలవంతం చేసే చట్టాన్ని బ్రిటిష్ వారు ఉపసంహరించుకోవాల్సి వచ్చింది. మిత్రులారా, స్వాతంత్ర పోరాటంలో కొత్త విశ్వాసాన్ని నింపిన ఆ చంపారణ్ చరిత్ర ఎలా మర్చిపోగలం? స్వాతంత్రానంతరం దేశానికి తొలి రాష్ట్రపతి అయిన బీహార్ వీరుడు ఈ సత్యాగ్రహంలో పెద్ద ఎత్తున భాగస్వామి అయ్యారు అన్న విషయం మీరు తెలుసుకోవాలి. ఆయన ఎంతో గొప్ప వ్యక్తిత్వం ఉన్న డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ గారు సత్యాగ్రహ ఇన్ చంపారణ్ అనే పేరుతో చంపారణ్ సత్యాగ్రహం మీద ఆయన ఒక పుస్తకాన్ని కూడా రాశారు. యువకులందరూ ఈ పుస్తకాన్ని తప్పక చదవాలి. సోదర సోదరీమణులారా, స్వాతంత్ర పోరాటంలో మరెన్నో చెరగని అధ్యాయాలు ఏప్రిల్ నెలతోనే ముడిపడి ఉన్నాయి. గాంధీజీ దండి మార్చ్ ఏప్రిల్ 6వ తేదీన పూర్తయింది. మార్చి 12వ తేదీన ఆరంభమై 24 రోజుల పాటు తదేకంగా సాగిన ఈ దండి మార్చ్ బ్రిటిష్ వారిని కదిలించింది. ఏప్రిల్ నెలలోనే జలియన్ వాలాబాగ్ మారణకాండ జరిగింది. ఈ రక్తపాత చరిత్ర గుర్తులు పంజాబ్ గడ్డ మీద ఇప్పటికే ఉన్నాయి. మిత్రులారా, మరికొద్ది రోజుల్లో అంటే మే 10వ తేదీన ప్రథమ స్వాతంత్ర పోరాట వార్షికోత్సవం కూడా వస్తోంది. తొలి స్వాతంత్ర సమరంలో రగిలించిన నిప్పురవ్వ ఆ తర్వాత లక్షలాది మంది యోధులకు జ్యోతిగా మారింది, జాజ్వల్యమానంగా పరిణమించింది. 1857 సమరంలో గొప్ప వీరుడు బాబు వీర్ కున్వర్ సింగ్ వర్ధంతిని ఏప్రిల్ 26వ తేదీన జరుపుకున్నాం. బీహార్కు చెందిన ఆ గొప్ప సేనాని నుండి దేశం మొత్తం గొప్ప ప్రేరణ పొందింది.
అలాంటి లక్షలాది మంది స్వాతంత్ర సమరయోధుల అమర స్ఫూర్తిని మనం సజీవంగా గుండెల్లో నిలుపుకోవాలి. వారి నుంచి మనకు లభించే శక్తి అమృత కాలంలో మన సంకల్పాలకు ఒక కొత్త బలాన్ని ఇస్తుంది. మిత్రులారా, మన్ కీ బాత్ సుదీర్ఘ ప్రయాణంలో మీది కార్యక్రమంతో ఎంతో సన్నిహిత సంబంధాన్ని పెంచుకున్నారు. దేశ ప్రజలు ఇతరులతో పంచుకోవాలి అనుకునే విజయాల్ని ఈ మన్ కీ బాత్ వేదిక ద్వారా ప్రజలందరికీ తెలియచేస్తున్నారు. దేశ వైవిధ్యం, అద్భుతమైన సంప్రదాయాలు, కొత్త విజయాల గురించి మాట్లాడడానికి వచ్చే నెలలో మనం మళ్ళీ కలుసుకుందాం. అంకితభావం, సేవాభావంతో సమాజంలో మార్పు తీసుకొస్తున్న వారి గురించి మనం తెలుసుకుందాం ఇంకా ఇంకా. ఎప్పట్లాగే మీ ఆలోచనలు, మీ సూచనల్ని మాకు పంపుతూ ఉంటారు కదా. ధన్యవాదాలు. నమస్కారం.